అప్పటి నుంచి అంత స్ట్రాంగ్ బేస్మెంట్ పడిన పార్టీ ఇప్పుడు కొన్ని ఎదుర్కొంటా ఉంది కదా. ఆ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో. ఎప్పటికప్పుడు రాజకీయాల్లో సహజం అవాళ కాలమాన పరిస్థితులు, ఇవాళ కాలమాన పరిస్థితులు, అప్పటి అధికారులు, అప్పటి ప్రజలు, అప్పటి నాయకులకి, ఇప్పుడు నాయకులకి, ఇప్పుడు ప్రజలకి వీళ్ళందరికీ చాలా వ్యత్యాసం ఉంది. అన్నీ మారినాయి. అప్పుడు సైకిల్ మీద తిరిగినోడు ఇవాళ స్కూటర్ మీద తిరుగుతున్నాడు. అప్పుడు స్కూటర్ మీద తిరిగినోడు ఇవాళ బెంచ్ కారు వేసి తిరుగుతున్నాడు. అప్పుడు నడిచి వెళ్ళిపోయి కూడా ఇలా ఏకంగా విమానాలు వెళ్ళిపోతున్నాడు. మార్పు సహజం, బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. ఏంటంటే అప్పుడు 35 పైసలు పెడితే ఇడ్లీ దొరికింది, ఇప్పుడు దొరుకుతుందా? ఏంటంటే దానికి తగ్గట్టుగానే మార్పు ఉంటుంది. మాకు 35 పైసలు ఇడ్లీ, 25 పైసలు కాపీ, 60 పైసలు పెడితే టిఫిన్ కాపీ వచ్చేది అలా. ఇప్పుడు అలా కుదరదు కదా. నేటి కాలానికి తగినట్టే తగ్గట్టే పార్టీలో కూడా మార్పులు ఉంటాయి. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 99లో తటస్థ ప్రయోగం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, వీళ్ళకి ఇచ్చేస్తున్నారు, కార్పొరేట్లకి ఇచ్చేస్తున్నారు, ఇలాంటి మాట పాడుతున్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నా పార్టీ బేస్గా పార్టీ క్యాడర్ నుంచి నాయకులు అయితే ఏమవుతుందంటే ఒక ఎమోషన్ ఉంటుంది, పార్టీతో బాండింగ్ ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవాడు పార్టీలో ఉండడం కూడా అవతల వచ్చి జగన్లాంటి వచ్చి బెదిరించడం కూడా మీ ఇష్టం అండి, మీ ఇష్టం చేస్తానండి అంటారు.